शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో మనకు శార్వరిలో వచ్చిన కష్టాలను ప్లవనామ సంవత్సరం అంటే ప్లవ అంటే దాటివేయటం దాటుకుంటూ శుభకృత్లోకి ప్రవేశించాం. శుభం కరోతి ఇది శుభకృత్, శుభాన్ని చేసేటువంటిది, శుభాన్ని కలిగించేటువంటిది శుభకృత్. ఇలా శుభాలు మనం పొందుతూ దాంట్లో యొక్క ప్రతీకగానే 2 సంవత్సరాలుగా శార్వరిలో ప్లవలో లేనిది శుభకృత ఆరంభంలోనే శుభంగా మన బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో మరి పంచాంగ పఠనానికి అవకాశం వచ్చింది అంటే త్వరితగతిన శుభం చేకూరుతుంది. వచ్చే ఉగాది రోజు శోభకృత్, శోభను కలిగిస్తుంది. ఈ రకంగా మన బ్రాహ్మణ సేవా సమితి మీ అందరి యొక్క కృషితో దినదిన ప్రవర్ధమానమై శోభాయమానమై గుంటూరు పట్టణానికే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఒక చక్కటి పేరు ప్రఖ్యాతులు సాధిస్తుంది అని దృఢంగా నమ్ముకుంటూ, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ పఠనము చేయుట ఒకటి, పంచాంగ శ్రవణం 2 కూడా దానివల్ల ప్రయోజనం. ఎప్పుడైనా సరే మానవ జాతి మనుగడకు ప్రయోజనం అనేది ప్రధానమైనటువంటి అస్త్రం లాంటిది. ప్రయోజనం లేనిది ఏ పని చేయడు. అందుకనే అంటారు సంస్కృతంలో, ప్రయోజనం అనుద్దిశ్య మందోపిన ప్రవర్తతే. ఎటువంటి ప్రయోజనం లేనిదే మందుడు అంటే మూర్ఖుడు కూడా ఏ పని చేయడు. అంటే మన ప్రయోజనం మనకి మన అందరికీ కూడా శుభాలు కలగాలి, అందరూ సుఖశాంతులతో విలసిల్లాలి అనేటువంటి ఒక ఆకాంక్షతోనే ఈ పంచాంగ పఠనంలో శ్రీ కళ్యాణ గుణావహం, కళ్యాణం మంగళం శుభం అమరకోశంలో చెప్తుంది. అంటే మంగళకరమైనటువంటి గుణగణాలతో కూడినటువంటిది మరియు రిపుహరం మనకుండేటువంటి శత్రువులను నిర్మూలించేటువంటిది. దుస్వప్న దోషాపహం అంటే మనకి ఏదైనా చెడు కళలు వచ్చినట్లయితే వాటిని కూడా నిర్మూలిస్తుంది. గంగా స్నానంలో చేసినటువంటి పుణ్యము కూడా మనకు దక్కుతుంది. గోదానంతో సమానమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాము. మన యొక్క ఆయుర్ వృద్ధి అవుతుంది, శుభాలు కలుగుతాయి, సంతానం సన్మార్గంలోకి వెళుతుంది, అన్ని పనులకు సాధనలకు విజయం చేకూరుతుంది. కనుక పంచాంగ పఠనంలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఉండేటువంటి పండుగలన్నిటికీ మీరు గుర్తించినట్టయితే ఒక దేవుడికి సంబంధించినట్టు ఉంటాయి. ఒక శ్రీరామనవమి, వినాయక చవితి అను, ఏదే కృష్ణాష్టమిను. కానీ ఉగాదికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది కాలానికి సంకేతం. కాలాన్ని గురించి మనం తలుచుకుంటూ ఆ రాబోయే కాలమంతా కూడా మనందరికీ శుభాలు చేకూర్చాలని సంకేతంగా వచ్చేటువంటిదే ఉగాది పండుగలో ఉండేటువంటి ప్రాశస్త్యం. మానవ జీవితానికి కాలానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకనే మనం ఈ ఉగాది రోజు పంచాంగ పఠనం ద్వారా రాబోయేటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలు తెలుసుకోవడంలో ఉద్దేశం కూడా ఉంది. ఏందంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక సామెత ప్రకారం
ఏదైనా మంచి అయినా చెడైనా ముందుగానే ప్రిపేర్ అయి ఉండటమే మన భారతీయ సంస్కృతికి మన మహర్షులు సూచించినటువంటి మార్గం. అందుకనే ఏషపంథాహ మహర్షయ అన్నారు. ఈ మార్గమంతా మనకి మహర్షి సత్వములు అనుగ్రహించినటువంటి మార్గంలో మనం అనుసరిస్తున్నాం కనుక మనకి పంచాంగ ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటుంది. ఈ ఏడాది శుభకృత్తో ప్రారంభమవటం లక్ష్మీ సహస్రనామంలో 145వ నామం శుభానందాయై నమః, 345 శుభాయై నమః. ఈ రెండు కూడా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన నామాలు. ఆ నామాలే శుభకృత్, శుభాన్ని కలిగించేటువంటిది. అటువంటి ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండుగాక అనుకుంటూ ఈ ఏడాది కాలాన్ని భగవంతుని ఎక్కువగా ధ్యానించటంలో గడపాలి. పంచాంగము అంటే 5 అంగాలు అందరికీ తెలిసిందే. తిథి, వార, నక్షత్ర, కరణ, యోగం అనేటువంటి 5 కూడా ఉంటాయి. మరి వీటిని మనం ఎందుకు అలా వివరంగా తెలుసుకోవాలంటే మనిషికి గ్రహాలకు మధ్య కలయిక ఏ విధంగా ఉండబోతుంది అనే దాన్ని ఈ పంచాంగం మనకి సూచిస్తూ ఉంటుంది. అటువంటి దాంట్లో సంపదలను మనకు సూచించేది తిథులు. పంచాంగంలో మొదటిది తిథి. ఆయురారోగ్యాల గురించి మనకి వారాలు తెలియజేస్తాయి. అలాగే పాప సంకల్పాలు రాకుండా ఉండే విషయంలో నక్షత్రాలు ముందుంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచే దాంట్లో యోగం ఉంటుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా జరగాలంటే కారణం. కనుక ఈ 5తో కూడుకున్నదే పంచాంగము అని పేరు. సరే, ఉగాది పచ్చడి అందరికీ తెలిసిందే. ఉగాది పచ్చడిలో 6 రుచులు. ఈ 6 రుచులు కూడా 6 ఋతువులకు ప్రతీకగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకనే భగవంతుడు అంటాడు, మాషానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర అన్నాడు. మాసాల్లో మార్గశీర్ష మాసము, ఋతువుల్లో వసంత ఋతువుని ఆయన ఎక్కువగా కోరుకుంటాడు. వసంతకాలంతో ఆరంభమయ్యేటువంటిది కనుక ఇటువంటి ఈ ఉగాది మనందరికీ చాలా ప్రశస్తమైనది. 6 ఋతువులకు ప్రతీకగా 6 రుచులు మనం చెప్పుకోవచ్చు. అలాగే మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలకు ప్రతీకగా 6 రుచులు కూడా చెప్పబడ్డాయి. ఏంది అయ్యా బాబు అంటే 6 రుచుల్లో మనకు తెలిసినది చేదు, తీపి, ఉప్పు, పులుపు, కారం, వగరు అనేటువంటి 6 కూడా మనకి కలిపి చేసినటువంటి పచ్చడినే ఉగాది పచ్చడి అంటారు. దీన్ని మనం పచ్చడి అంటాం, ప్రసాదం అనాలి. గుళ్ళల్లో మనకి ఇచ్చేటువంటి చక్కెర పొంగలి, దద్దోజనం అని ప్రసాదం. అది మనకి భౌతికంగా ఏదో ఆహార పదార్థాలను కనిపించిన ప్రసాదం అంటే అర్థం ఏంద్రా అంటే అనుగ్రహం అని అర్థం. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఏదో ఒక వస్తు రూపేణా మనకి ఇస్తున్నాడు అనమాట. అందుకని మనం ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్న వాటిని నలుగురికి పంచి తింటూ ఉంటాం. అటువంటిది ఈ ఆధ్యాత్మిక రహస్యంతో కూడుకున్నటువంటిదే ఉగాది పచ్చడిలో ఉండేటువంటి ఆంతర్యం. ఏడాది పొడవునా శరీర దారుఢ్యాన్ని మనకు కలిగించేటువంటి లక్షణం ఈ పచ్చడిలో ఉంది కనుక ఈ పచ్చడికి అంత ప్రాశస్త్యం. మనకి యోగశాస్త్రంలో చూసినట్లయితే మనిషిలో ఉండేటువంటి 6 చక్రాలు కూడా చాలా ప్రశస్తమైనది. ఈ ఉగాది పచ్చడిలో ఉండేటువంటి 6 కూడా 6 చక్రాలు. అది ఎట్లయా అంటే మూలాధారం తీపికి ప్రతీక, స్వాదిష్టానం వగరుకు ప్రతీక, మణిపూరక చక్రం చేదుకు ప్రతీక, అనాహతం పులుపుకి, విశుద్ధ కారానికి, ఆజ్ఞ ఉప్పుకి. అంటే మన పచ్చడిలోనూ యోగశాస్త్రం మిళితమై ఉంది. మన ఏదో సాధారణంగా ఉగాది పచ్చడి అంటే ఏదో రుచులు అని చెప్పుకుంటుంటాం. ఇంత ఆంతర్యం మనకు మహర్షులు ప్రసాదించినటువంటి వరం. ప్రతి దాంట్లో కూడా శాస్త్రము అంటేనే సైన్స్. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. జ్ఞానం ఏంద్రా అంటే మంచి చెడుల యొక్క వివేచన తెలుసుకునేది. విజ్ఞానం దాని మీద పరిశోధించి దాన్ని నిర్ణయించేది. అటువంటిది మహర్షులు మనకి విజ్ఞానాన్ని అందించారు. జ్ఞానంతో విజ్ఞానాన్ని అందుకోండిరా అని అర్థం. అందుకని మన యొక్క ప్రతి ఒక్క ఆచార వ్యవహారాల్లో సైన్స్ అనేది ఇమిడి ఉంది అంటానికి ఇది ఒకటి. అలాగే మనకు ప్రాణవాయువు 5 రకాలు అందరికీ తెలుసు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అంటుంటాం కదా. ఈ ప్రాణం అనేది వగరుకి ప్రతీక, అపానం తీపికి, వ్యానం పులుపుకి, ఉదానం కారానికి, సమానం చేదుకు అనుసంధానమై ఉంటుంది. ఈ విధంగా ఉగాది పచ్చడి మనిషిని పరిపూర్ణుడిగా మార్చేందుకు ఉపయోగపడేటువంటి ఉన్నతమైనటువంటి పచ్చడి. పచ్చడి సేవించేటప్పుడు మనందరం అంటూ ఉంటాం, శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ
సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం. అంటే మనకు తెలియకుండానే ప్రతి ఒక్క ఆచరణలో కూడా ఏదో ఒకటి మనకి పెద్దలు మనకి నేర్పించారు. కష్టాలు వచ్చినా కూడా చూడండి, చిన్నపిల్లలకి నీళ్లు పోసిన తర్వాత వాడికి చుట్టూ శ్రీరామరక్ష అంటారు. కష్టాలు వచ్చిన అయ్యో రామ అంటాం. ఏ పదానికైనా భగవంతుడిని అనుసంధానం చేసుకునేటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అది మనకు ఋషి పరంపరగా వచ్చినటువంటి సంస్కృతి కనుక అది గొప్పది. అలాగే సూర్యగమనాన్ని బట్టి సౌరమానం, చంద్రగమనాన్ని బట్టి చాంద్రమానం. మన తెలుగు సంవత్సరాది ఏంద్ర అంటే చాంద్రమానాన్ని అనుసరించి ఉంటుంది కనుక సంవత్సరంలో 354 రోజులు ఉంటుంది. అదే సౌరమానం 365 రోజులు ఉంటుంది. కాబట్టే తమిళనాడులో వాళ్ళు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 స్టాంప్ అనమాట. ఎన్ని వేల సంవత్సరాలైనా మారదు, ఎందుకంటే వాళ్ళకి ఆ సంవత్సరం పూర్తిగా సౌరమానం ఉంటుంది. మనకి 354 రోజులు కనుక మనకి ఒకసారి మార్చిలో వస్తున్న, ఒకసారి ఏప్రిల్లో వస్తున్న, అలా మారడానికి కారణం మనకు ఉండేటువంటిది చాంద్రమానం కనుక. అటువంటి ఈ చాంద్రమానంలో మనకి వచ్చేటువంటి మొదటిది కాలాన్ని నిర్ణయిస్తూ మన యొక్క జీవితాన్ని కూడా బాగు చేసేటువంటిది ఈ ఉగాది. ఈ ఉగాదికి అంతటి ప్రాశస్త్యం ఉంది. అలాగే ఈ పంచాంగంలో ఉండేటువంటి తిథులు 15, అలాగే వారాలు 7, నక్షత్రాలు 27, యోగాలు 27, కరణాలు 11. ఈ రకంగా మనం చూసినట్లయితే ప్రతి దాంట్లో కూడా మన యొక్క నడతను శాసిస్తూ నిర్దేశిస్తూ ఉండేటువంటిదే ఈ జ్యోతిష శాస్త్రం. అంటే మన ప్రాచీన జ్యోతిష శాస్త్రం నిజమైనది, నమ్మకమైనది అంటుంటారు. మూఢనమ్మకం, జాతకాలు నమ్మకండి, జ్యోతిషం నమ్మకండి. దానికి కారణం ఏంటంటే ఓ రకంగా మనమే, అంటే నిజమైనటువంటి వాళ్ళని ఆశ్రయించకుండా అదొక వ్యాపారాత్మకంగా ఉండే వాళ్ళని ఆశ్రయించడం వల్ల అలాంటి ఒక అపప్రద మనకు వచ్చిందే కానీ జ్యోతిష శాస్త్రాన్ని ఎవరూ కాదంటానికి లేదు. ఈరోజు కూడా పలానా సమయంలో ఎప్పుడో సూర్యగ్రహణం వస్తుందంటే ఎప్పుడో మన వాళ్ళు రాసిపెట్టారు. ఆ సమయంలో క్షణాలు కూడా ఆకుండా వస్తుందంటే జ్యోతిష శాస్త్రం ఎంత ప్రశస్తమైనది, ఎంత గొప్పది అనేది తెలుసుకోవాలి. అలాగే ఈ పంచాంగంలో ఉండే తిథి విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలయ్యా అంటే సంపదలకు ప్రధానమైనటువంటిది తిథి. అలాగే వారాలను చూసుకోవటం ఆయుష్ కారకం, నక్షత్రం వల్ల పాప పరిహారం. అలాగే యోగం ఏంద్ర అంటే ఆరోగ్యం, యోగ శాస్త్రంతో ముడిపడినటువంటిది, పతంజలి యోగంతో కూడినటువంటిది. కరణం విజయప్రాప్తిని మనకి చేకూరుస్తుంది. ఈ విధంగా పంచాంగంలో ఉండేటువంటి 5 అంగాలు కూడా మన యొక్క జీవితాన్ని అనేక విధాలుగా సన్మార్గంలో వెళ్ళటానికి ప్రేరేపించేటువంటి ఒక చక్కటి ప్రాతిపదిక మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అలాగే చాంద్రమానాన్ని అనుసరించి ఏ వారం ఉగాది వచ్చిందో ఆ రోజు అధిపతి రాజు అవుతాడు. ఈరోజు శనివారం కనుక శనివారం ఉగాది వచ్చింది కాబట్టి మనకు రాజు ఈసారి శని భగవానుడు. సాధారణంగా చాలామంది శనీశ్వరుడు అంటుంటారు, చాలా తప్పు. ఈశ్వర పదం ఒక పరమాత్మకే, పరమేశ్వరునికి చెందిందే. శనైశ్చరుడు అని ఆయన పేరు. చాలామంది తెలియక శనీశ్వరుడు అనరాదు. శనైశ్చరుడు, శనై చరతి ఇది శనైశ్చర. ఆయన మెల్లగా నడిచేవాడు, మందగమనుడు, అందుకని ఆయనకి శనైశ్చరుడు పేరు. ఆయన రాజు అవుతున్నాడు. అలాగే సౌరమానం ప్రారంభమైన ఏ వారమైతే వస్తుందో ఆ వారాధిపతి మంత్రి అవుతాడు. అలాగే సూర్యుడు సింహరాశిలో ప్రవేశించిన సమయంలో వారాధిపతి ఆ సంవత్సరానికి సేనానాయకుడు. అంటే ఒక రాష్ట్రాన్ని ఎన్నికల్లో గెలిపించిన తర్వాత ఆ రాష్ట్రానికి ఒక క్యాబినెట్ ఉంటుంది, ముఖ్యమంత్రి ఎలా అయితే ఆర్డర్ ఉంటుందో క్యాబినెట్, ఆ రకంగానే గ్రహాల్లో కూడా క్యాబినెట్ ఉంది. వాళ్ళనే నవనాయకులు అంటారు. వాళ్ళు ఒక్కొక్కరు ఏ రకంగా వస్తారంటానికి ఇవన్నమాట. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు వారానికి అధిపతి ఎవరుంటారో ఆయన సస్యాధిపతి. అలాగే సూర్యుడు ధనుర్రాశిలో ప్రసరించే సమయంలో వారానికి అధిపతి ఆ సంవత్సరానికి ధాన్యాధిపతి అవుతాడు. అలాగే సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించేటప్పుడు వారాధిపతి అర్ఘాధిపతి అవుతాడు. అలాగే సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు మేఘాధిపతి అవుతాడు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన రోజు వారాధిపతి రసాధిపతి అవుతాడు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మనకు నవనాయకులలో నీరసాధిపతి చివరి ఆయన అవుతాడు. ఈ రకంగా నవనాయకుల యొక్క కూర్పు బ్రహ్మదేవుడు అనుగ్రహించినటువంటిది, ఆయన ద్వారా ఏర్పడినటువంటిది ఈ యొక్క ఆర్డర్ అన్నమాట, సిస్టమ్ మనకి ప్రాచీన కాలం నుంచి వచ్చేటువంటిది. అటువంటి ఈ నవనాయకుల్లో ఈ సంవత్సరం
మరి రాజు శని భగవానుడు మరి ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, శని రాజు అయిన సంవత్సరం విచిత్ర వర్షం కురుస్తుంది, వర్షాలు విపరీతంగా కురుస్తాయి, అవసరమైన పంటలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. రాజులకు కోపం అధికమై ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటారు, భయాందోళనలు కలిగిస్తుంటారు, ధరలు సరిగా ఉండవు, అలాగే అనుకున్న పనులు సకాలంలో నెరవేరవు, ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ప్రయత్నిస్తున్నట్లయితే, దైవానుగ్రహం ఉన్నట్టయితే కార్యసిద్ధి అవుతుంది, విజయం సాధించబడుతుంది, శని భగవాను యొక్క అనుగ్రహం దొరుకుతుంది. కనుక ఆ నవనాయకుల్లో రాజు యొక్క ప్రభావం ఇలా ఉంటుంది. ఇక మంత్రి గురువు బృహస్పతి, ఆయన భవంతి గావస్సుదుగాః ఫలితాధాన్యజాతయః క్షేమారోగ్య సుభిక్షం చ సచివే సురమంత్రిణి అన్నాడు. అంటే గురువు మంత్రిగా ఉన్న సంవత్సరం ధాన్యం పుష్కలంగా ఉంటుంది. బృహస్పతి యొక్క ప్రధానమైనటువంటి పనియే తన ప్రజలకు ఏది కావాలో దాన్ని పుష్కలంగా అందించడానికి ఆయన మంత్రిగా రాజుకి సలహాలు ఇస్తుంటాడు. ఓ రకంగా మనకి మంత్రిగా గురువు ఉండటం వల్ల విద్యాది వ్యవహార విషయాల్లో కూడా ఆచితూచి అడుగు వేస్తాడు. వీలైనంతకు ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చగలిగినటువంటి సమర్థత గురువు ద్వారా ఏదైతే మంత్రిగా ఆయన ఉన్నాడో అది మనకి అందుబాటులోకి సులభంగా వస్తుంది అంటలో ఏమాత్రం సంశయం లేదు. తరువాత సేనాధిపతి బుధుడు, ఈయన వల్ల ఏందయ్యా లాభం అంటే, మేఘాలకు వాయుబాధ ఎక్కువై అలాగే అవి కష్టంతో వర్షిస్తుంటాయి, గాలులతో కూడినటువంటి వర్షాలు వస్తుంటాయి, గాలివానలు అంటారు. అలాగే వర్షాలు అవసరమైనప్పుడు రాకుండా అకాల వర్షాలు వచ్చి ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటుంది ఈ సంవత్సరం సేనాధిపతి బుధుడుగా ఉండటం వల్ల. అలాగే సస్యాధిపతి రవి భాస్కరుడు, ఆయన పూర్వం సస్యాధిపతిగా ఉన్నప్పుడు కూడా ఈతి బాధలచే ఏదైతే పెట్టాడో వాటిని ఈ సంవత్సరం పూర్తి చేసి ఆ బాధల నుంచి విముక్తి చేయడానికి ఆయన ముందుకు వస్తాడు. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఆయనే సస్యాధిపతి కనుక గత సంవత్సరంలో ఏదైతే ఆయన సామర్థ్యంగా పెండింగ్ ప్రాజెక్ట్స్ క్లియర్డ్ అని అవన్నీ కూడా ఈ సంవత్సరం మళ్ళా పదవి వచ్చింది కనుక దాన్ని పూర్తి చేస్తాడు. కనుక మనం ఏదైనా భవన నిర్మాణాలు ఏదైనా ఆగిపోయి ఉన్నా కూడా అది ఈ సంవత్సరం పూర్తవుతాయి, వివాహాదులు ఏదైనా ఆగిపోయినా అవి ఈ సంవత్సరం పూర్తవుతుంది. అలాగే ధాన్యాధిపతి శుక్రుడు, ఈయన అతివృష్టి సుభిక్షము అంటే ఏదైనా కూడా ఎక్కువగానే ఉంటాయి. వర్షాలు వచ్చినా అతిగా ఉంటుంది, లేకపోతే అనావృష్టి ఉంటుంది, సుభిక్షం ఎక్కువ ఉంటుంది లేదా దుర్భిక్షం ఎక్కువ ఉంటుంది. అన్నిట్లో కూడా ఆయన ఆచితూచి అడుగు వేయడానికి వెనకడుగు వేస్తాడు. అలాగే మేఘాధిపతి బుధుడు, అర్ఘాధిపతి కూడా బుధుడు. ఈ ఇద్దరు రెండు పదవులు ఉన్నాయి కనుక అర్ఘాధిపతికి ఆయన ఏం చేస్తాడంటే మంచి వర్షాలు కురుస్తాయి ఈ సంవత్సరం, అలాగే ధరలు బాగుంటాయి, మంచి పంటలు, అలాగే ఇంద్రజాలికులు యువకుల్లో దుర్మార్గమైనటువంటి ఆలోచనలను కలిగిస్తాడు ఆయన. అంటే యువత పెడదారిన పట్టడానికి ఈ సంవత్సరం అవకాశాలు మెండుగా ఉంటుంది. మేఘాలు గర్జిస్తూ పిడుగుతో పాటు వర్షాలు గాలి వర్షాలు కురుస్తాయి, మధ్య దేశంలో మంచి వర్షాలు ఉంటాయి, అన్ని చోట్ల పంటలు పుష్కలంగా ఉంటాయి. ఇక రసాధిపతి కుజుడు, ఈయన రసాధిపతిగా ఉండటం వల్ల జీలకర్ర, ఉప్పు, నెయ్యి, తైలం మొదలైనటువంటి ధరలు అదుపులో ఉంటాయి, పెరగకుండా ఉంటాయి. అలాగే చివరిగా నీరసాధిపతి మరి సూర్యుడు రవి కనుక ఈయన రత్నాలు, మణులు, చందనం, వెండి, బంగారం వంటి వాటిని విపరీతంగా పెంచి విపరీతంగా తగ్గిస్తాడు. రెండూ కూడా విపరీతంగానే ఉంటాయి. ఈ విధంగా చూసినట్లయితే మన నవనాయకులలో మనకి వీరందరూ కూడా ఏ రకంగా మనకు ఉపయోగపడతారో ఇప్పుడు ఒక మోస్తరు మనకు అర్థమై ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం చూసినట్లయితే మనకి పరిపాలన అంతా కూడా రాజు యొక్క చేతిలో ఉండటం, ఆ రాజు కూడా మరి శని భగవానుడు అవటం వల్ల ఆయన ఏదైతే అనుకుంటాడో దాన్ని ఆయన దగ్గరుండి చేస్తూ ఉంటాడు. కనుక మనకి ఫలితాలు కొన్నిసార్లు తారుమారవుతుంటాయి, అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అన్న చందాన జరుగుతూ ఉంటుంది. అటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం. అలాగే ఈ సంవత్సరం గ్రహణాలు ఉన్నాయి. కేతుగ్రస్త గ్రహణం అంటారు. అంటే గ్రహణాల్లో రెండు రకాలు ఉన్నాయి.
పూర్తిగా సంపూర్ణ గ్రహణం మొదటి నుంచి చివరి వరకు ఉంటుంది. పాక్షిక గ్రహణం ఒకటి పట్టుకోవటం లేదా విడిపించటం. కానీ మనకి ఈ సంవత్సరం 25/10/2022లో సాయంత్రం 5:30 గంటలకి సూర్యాస్తమయ సమయంలో పట్టు ఉంటుంది, అది చూడొచ్చు, విడుపు మాత్రం చూడలేం. అది పాక్షిక సూర్యగ్రహణం మనకి ఈ సంవత్సరం మనకి గోచరిస్తుంది. ఆ తరువాత చంద్రగ్రహణం, ఇది కూడా పాక్షికమే, రెండే ఉన్నాయి ఈ సంవత్సరం. ఇది 8-11 అంటే నవంబర్ నెల రాత్రి కాలంలో ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి మంగళవారం రోజు వస్తుంది. ఇది కూడా మనకి మోక్షకాలం, విడుపు ఇచ్చే కాలంలో కనపడుతుంది, పట్టుకునే కాలంలో కనపడదు. ఈ రకంగా చూసినట్లయితే ఈ గ్రహాలు మనకి ఏ విధంగా చూసినా అనుకూలంగానే ఉండి మనకి అన్ని రకాలుగా కూడా సత్ఫలితాలను ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తల్లో ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. అలాగే ఈ సంవత్సరం మరి రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం నాయకుల యొక్క పరిస్థితులు కనుక చూసినట్లయితే ప్రజల యొక్క మనోవృత్తులు, సమర్థత ఎక్కువగా మంచి వైపే పయనించడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎదుటివారి మీద ఆధిపత్యం చలాయించడమే ఈ సంవత్సరం ఎక్కువగా జరగబోతుంది. అలాగే ధరలు అదుపు లేకుండా విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నియంత్రించడం ప్రజల వల్లదే, ప్రజా రక్షకులు, ప్రజానాయకుల వల్ల కూడా కాదు. తీవ్రవాదం విపరీతంగా పెరుగుతుంది. మొత్తం మీద ప్రభుత్వాలు ఈ తీవ్రవాదాన్ని అణచటంలో విఫలమవుతాయి. అన్ని రంగాల్లో, ఆర్థిక రంగాల్లో పరస్పరం ఒకళ్ళొకళ్ళు పోటీపడి ప్రజలను ఇబ్బంది పెడతారు. అటు రాష్ట్రం కానీ కేంద్రం కానీ ప్రజల యొక్క ఉపయోగాల గురించి ఆలోచించడం తగ్గిపోతుంది. ప్రజోపయోగ పనులను వాళ్ళ యొక్క పనులుగా భావిస్తారు. అలాగే నాయకులు వారి యొక్క స్వార్థం కోసం తమ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నించేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మన దేశానికి సరిహద్దుల్లో విజయాలు అందుతాయి. అలాగే ఈ సంవత్సరం కుజునకు ప్రధానాధిపత్యం లేనందువలన దేశంలో రాజకీయ అనిశ్చితి ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగం బాగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా ఆర్థికంగా చతికిలపడుతూ ఉంటారు మనుషులు. అన్ని భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా అనేక అవరోధాలను ఎదుర్కొంటూ ఉంటాయి. అర్ఘాధిపతి మరియు ధాన్యాధిపతి వీళ్ళ యొక్క పరిస్థితులు చూసినట్లయితే ఆర్థిక రంగంలో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇసుకలో బండి లాగినట్లుగానే ఉంటుంది తప్ప ముందుకి కదలదు. అది మన కంటికి ఒక ఐంద్రజాలంలా కనపడుతుంది తప్ప నిజమైనటువంటి ఫలితాన్ని మాత్రం మనకు అందనివ్వదు. పంటలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే ఆ పంటలకు తగినటువంటి గిట్టుబాటు ధరను మాత్రం రైతులు పొందలేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులకు వచ్చేటువంటి వ్యాపార లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. దళారుల ప్రమేయం విపరీతంగా పెరిగిపోతుంది. పశుగ్రాసాలు బాగా నిర్లక్ష్యానికి గురవుతాయి. పొగాకు వంటి ఆరోగ్యాన్ని భంగపరిచేటువంటి ఉత్పత్తులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. మిర్చి, పసుపు ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ధరలను అందుకుంటాయి. అలాగే వర్షలగ్నంలో చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ విషయంలో నాయకులు ఎవరైనప్పటికీ మానసిక వ్యధకు గురి కావాల్సి వస్తుంది. వారు తరచూ ఊహించనటువంటి ప్రమాదాలు పొందవలసి వస్తుంది. అది రాష్ట్రమైనా సరే, కేంద్రమైనా సరే, నాయకుల్లో ఒకరికి ప్రమాదం పొంచి ఉంది. తరచూ జాతీయ స్థాయి విపత్తులు మనం చూడబోతున్నాం. అలాగే జాతీయమైనటువంటి నదులు కూడా అనుసంధానం చేయటంలో ప్రభుత్వాలు విఫలమవుతాయి. సామాన్యుల యొక్క స్థితిగతులు ఆకాశాన్ని అంటేటువంటి ధరల వల్ల చతికిలబడిపోతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విషయంలో ప్రభుత్వం చేసే ప్రయత్నాలు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం ఉపయోగం ఉండదు. కుటుంబ వ్యవహారాల్లో కొంత సామరస్య ధోరణి కనపడుతుంది. బ్యాంకింగ్ రంగంలో పోటీతత్వం వల్ల ఖాతాదారులకు గుదిబండి అవుతుంది. అలాగే తృతీయ స్థానంలో కనుక పరిశీలించినట్లయితే రాష్ట్ర రవాణా రంగం పలు ఆకర్షణీయమైనటువంటి పథకాలతో ముందుకు వచ్చినప్పటికీ లాభాల్లో మాత్రం వెనకడుగు వేస్తుంది. చతుర్థ స్థానంలో పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం మాత్రం చాలా పుంజుకుంటుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అలాగే వ్యవసాయ రంగంలో ప్రకృతిపరమైనటువంటి ఈతి బాధలు మనకి తప్పకనే
అనుభవించవలసి వస్తుంది. ఈ విధంగా సంగీత, సాహిత్య, పరిశోధనా రంగాల్లో కూడా ప్రభుత్వ సహకారంతో పాటు ప్రభుత్వేతరమైనటువంటి మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక స్థితి పెరుగుదల బాగా కనపడుతుంది. ప్రపంచంలో భారతదేశం తలమానికంగా ఉండటానికి మన ఆధ్యాత్మికత మాత్రమే ఆదుకుంటుంది. అలాగే ప్రపంచ దేశాల్లో అక్కడక్కడ ఉద్రిక్తలు అదుపు చేయటంలో ఆయా ప్రభుత్వాలు విఫలమవుతాయి. ఎవరు కూడా చర్చలకు వచ్చి సత్ఫలితాన్ని పొందడానికి ఇష్టపడరు. గ్రామీణ వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహం తగినంతగా లభించకపోవడం వల్ల రైతుల్లో తీవ్ర నిరుత్సాహం ఏర్పడుతుంది. అలాగే దళారుల ప్రమేయాన్ని అరికట్టడంలో ప్రభుత్వ రంగాలు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ద్వాదశ స్థానాన్ని పరిశీలించినట్లయితే రాష్ట్రంలో రాజకీయ ఆందోళనకారులు, అంతర్గత శత్రువులు, విప్లవకారుల యొక్క దౌర్జన్యాలు అదుపు లేకుండా పోతుంది. అలాగే జగల్లగ్నాన్ని బట్టి పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వంలోనూ రాజకీయ రంగంలో కూడా అనేకములైనటువంటి పెనుమార్పులు మనకి సంభవించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే అంతర్గత ఆధిపత్య పోరులో ప్రజలకు ఉపయోగపడినటువంటి విధానాలను అమలు చేయటంలోనూ చేసిన వాగ్దాలు నిలబెట్టుకోవడంలో ప్రభుత్వాలు ఏమాత్రం కూడా సఫలీకృతం కాలేవు. ప్రభుత్వ యంత్రాంగం ప్రతి దాంట్లో కూడా ఆలస్యంగా స్పందించడం వలన అనేకములైనటువంటి అవరోధాలు ఏర్పడతాయి. తద్వారా రక్షణ వ్యయం వలన సామాన్యులపై భారం విపరీతంగా పెరగడం జరుగుతుంది. తృతీయ స్థానంలో పరిశీలించినట్లయితే రాజకీయ తీవ్రత ఉన్నప్పటికీ సమాచార రంగంలో రాగినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల ద్వారా మన భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుంది. అలాగే ఐటీ రంగం ఈ సంవత్సరం మంచి పేరు ప్రఖ్యాతులతో దేశ విదేశాల్లో కూడా మన భారతదేశానికి కీర్తి కిరీటంగా తయారవుతుంది. అలాగే షేర్ మార్కెట్లో ఉన్నట్లుగా ఒక్కసారిగా పైకి వెళ్ళి చతికిలబడే ప్రమాదాలు ఉన్నాయి కనుక షేర్ మార్కెట్లో పెట్టేవాళ్ళు చాలా ఆచితూచి జాగ్రత్తగా పెట్టాలి. ఈతి బాధలు ఎక్కువగా ఉంటుంది కనుక వ్యవసాయం చేసేవాళ్ళు చాలా జాగరూకతతో ఉండాలి. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఆశించిన వాళ్ళకి ఆశాభంగం తప్పదు. విదేశాలకు వెళ్లాల్సిన వాళ్ళకి ఆగినటువంటి ప్రయాణాలు కొనసాగుతాయి. ఈ విధంగా చూసినట్లయితే ప్రతి దాంట్లో కూడా మనకి ఒక పక్క అనుకూలంగా ఉంటూనే ఫలితాలు మాత్రం ప్రతికూలంగా వస్తూ ఉంటాయి. దీనికంతా కూడా కారణం రాజైనటువంటి శని ప్రభావం మందగించడం వలననే. కానీ న్యాయపరమైన విషయాల్లో మాత్రం కోర్టుల యొక్క కీర్తి ఇనుమడిస్తుంది. వాళ్ళు న్యాయబద్ధంగానే రాజ్యపాలన జరుగుతుంది. కోర్టులకు అధికమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. న్యాయశాఖలో జాతీయ ప్రాముఖ్యత, విప్లవాత్మకమైనటువంటి మార్పులు మనం చూడబోతున్నాం. ఆల్రెడీ చూస్తున్నాం, ఇంకా చూడబోతాం. మొత్తం మీద ఈ సంవత్సరం రాజకీయ, ఆర్థిక, వైజ్ఞానిక రంగాల్లో సుస్థిరతను, కొంత ప్రగతిని మనం సాధించవచ్చు. ప్రజలు, నాయకులు తమ ఆధ్యాత్మిక దృష్టిని మరింత పెంచుకొని విశేషంగా కనుక కృషి చేసినట్లయితే మన భారతదేశం, మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటానికి చాలా అవకాశం ఉంది. ఇది ఈ సంవత్సరం ఉన్నటువంటి మన దేశ, రాష్ట్ర ఆర్థిక, వైజ్ఞానిక స్థితిగతులు. ఇక చివరిగా మనం రాసుల్లోకి వెళ్ళిపోదాం. చివరిగా వచ్చేది అదే కనుక ఈ సంవత్సరం రాశి ఫలాలు చూసినట్లయితే మేషరాశి అశ్విని, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం, ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. ఇవి చాలాసార్లు మేము కూడా అంటూ ఉంటాం. ఆదాయం 14, వ్యయం 5, లేదా రాజపూజ్యం 10, అవమానం 2. ఇటు అంటే పొంగిపోవాల్సిన పని లేదు. ఇది రివర్స్లో వస్తే కుంగిపోవాల్సిన పని లేదు. ఇది మన మహర్షులు ఏర్పరిచారు. ఇదేంద్రా అంటే భాస్కరాచార్యులు తాను రాసిన వరాహమిహిరుడు తాను రాసినటువంటి గ్రంథంలో సూచన చేశాడు. ఏమిరా అంటే ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు ఎందుకు ఇలా ముందుగానే ఉగాది రోజు తెలియజేయబడుతుందంటే మన భారతీయ సంస్కృతి ఏంటంటే మెంటల్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా. అంటే ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఆల్రెడీ నా గ్రహచారం నాకు తెలుసులే, ఈ అవమానాలని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందేలే, ఇలా మానసికంగా సంసిద్ధతను పొందటానికి ఇవి తప్ప కృంగిపోవడానికి కాదు. ఇప్పుడు ఏదైనా వస్తుందని ముందు తెలిసే జాగ్రత్త పడతాం, వచ్చినా బాధపడం, ఎందుకంటే ఆల్రెడీ మనం మెంటల్లీ ప్రిపేర్ అయి ఉంటాం. ఇప్పుడు కరోనా వస్తుంది,
మొదట నిర్లక్ష్యంగా ఉన్నాం, రెండో దెబ్బకి జాగ్రత్త పడ్డాం, ఇప్పుడు రాకపోయినా కూడా జాగ్రత్తగానే ఉన్నాం. కారణం ఏంటంటే అనుభవం. అలాగే ఈ ఆదాయ వ్యయాలు కూడా అలాగే. ఆదాయం అధికంగా వచ్చి వ్యయం తక్కువ వచ్చిందంటే మిగిలిన ఆదాయాన్ని ధర్మ కార్యాలకు వినియోగించండి అని అర్థం. స్విస్ బ్యాంకులో సేవ్ చేయమని కాదు. వ్యయము అలాగే రాజపూజ్యం, అవమానం ఎక్కువ. రాజపూజ్యం అంటే దైవానుగ్రహం కోసం ప్రయత్నించిన ఆయన అని అర్థం. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. అదేంద్రా అంటే దైవానుగ్రహంతోనే పోతూ ఉంటుంది. మన ప్రయత్నం ఒకటి, కార్యం. ఇప్పుడు మనకి ఎన్నో సందర్భాల్లో చూసుంటాం. ఒక శ్లోకం ఉంది, లలాట లిఖిత రేఖ పరమాష్టం న శక్యతే అన్నాడు. హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖిత రేఖ పరిమాష్టం న శక్యతే అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఏమని? నాయన, నీ నుదిట రాసిన రాతను సాక్షాత్ త్రిమూర్తులు కానీ దేవతలు కానీ ఎవరు కూడా మార్చలేరు, దాన్ని అనుభవించాలి అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కానీ దీన్ని మార్చవచ్చు ఎలా? ప్రయత్నం, ఆధ్యాత్మిక ప్రయత్నం. దీనికి మనం చూడాలంటే మార్కండేయుని ఉదాహరణగా చూడొచ్చు, సతీ సావిత్రి యొక్క ఉదంతం చూడొచ్చు, ప్రహ్లాదుని యొక్క చరిత్ర చూడొచ్చు, ధ్రువోపాఖ్యానం చూడొచ్చు. ఇవన్నీ ఏంద్రా అంటే భగవంతుని యొక్క ఆరాధన వల్ల ఈ నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి పరమాత్మ గనక, ఆ పరమాత్మను గనక నమ్మినట్లయితే కొంతవరకు సడలింపు ఉంటుంది. గనక మనం ఆ రకంగా ప్రయత్నం చేసి మనకుండేటువంటి లోటుపాట్లను తీర్చుకుంటాం. పిల్లలకు కలిగేటువంటి లోటుపాట్లను తల్లిదండ్రులు ఎలా అయితే నిర్వర్తిస్తారో అలాగే మన సమస్యలను ఆ భగవానుడు పరమాత్మ మనకు నిర్మూలిస్తాడని ఉద్దేశంతో ఈ మేషరాశి ఫలితాలు చూద్దాం. మేషరాశి వారి శుభకృత్నామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు, ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు, వృత్తి ఉద్యోగాల్లో పురోగతి కలిగిస్తుంది, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, అలాగే అనుబంధాలు బలపడతాయి, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, న్యాయ వివాదాల్లో విజయం సాధిస్తారు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు, ఉన్నత విద్యా విదేశాగమన ఫలితాలు సత్ఫలితాలు ఇస్తాయి. జూన్ అక్టోబర్ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరుత్సాహంగా ఉంటుంది, ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్లు ఎదురవుతాయి, సన్నిహితుల్లో మాట పడవలసి వస్తుంది. అలాగే గురువు ఈ ఏడాది 12వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక దాని ఫలితంగా ఆదాయం పెరుగుతుంది, ప్రమోషన్లు అందుకుంటారు, అన్ని పనుల్లో కూడా ఫలితాలు పొందుతారు. సైన్సు, రక్షణ, ప్రచురణ, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది, స్నేహానుబంధాలు పెంపొందుతాయి, విద్యార్థులకు శుభప్రదం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, టెక్స్టైల్స్, చలనచిత్రాలు, మత్స్య రవాణా, ఫోటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది, విదేశాల చదువులకై చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. జూలై 29 నుంచి నవంబర్ 23 వరకు ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, పెద్దల ఆరోగ్యం మందగించవచ్చు, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అలాగే మీ జన్మ అష్టమ స్థానాల్లో రాహు కేతుల సంచార ఫలితంగా విలాసాలకు ఖర్చులు అధికంగా చేస్తారు, రుణదాతల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు, ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సలహాలు పాటించడం చాలా మంచిది, ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడం అవసరం. పన్నులు, బీమా, గ్రాట్యుటీ, రుణాల విషయాల్లో ఎన్నో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు వస్తాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త అనుబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా పాటించడం అవసరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త పాటించాలి. ఏమైనప్పటికీ ఈ రాశివారు ధన్వంతిని ఆరాధించినట్లయితే శుభప్రదం. రెండవ రాశి వృషభ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరి ఆదాయం 8, వ్యయం కూడా 8, రాజపూజ్యం 6, అవమానాలు అన్నీ సమానంగా ఉన్నాయి. వృషభ రాశి వారి ఏడాది ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పొందుతారు, ప్రమోషన్లు, ఉన్నత పదవులు అందుకుంటారు, ఆర్థిక విషయాల్లో పురోగతి కనపడుతుంది, గృహయోగం కలుగుతుంది, న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు, రాజకీయ ప్రభుత్వ సహకార రంగాల్లో వారికి ప్రోత్సాహం ఉంటుంది, శుభకార్యాలు జరుగుతాయి, వివాదాలు పరిష్కారం అవుతాయి. జూన్ అక్టోబర్ మాసాల మధ్య ఇంట్లో ఉండే పెద్దల ఆరోగ్యం కలవరపడుతుంది,
ఖర్చులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరికి సత్ఫలితాలు సాధిస్తారు. గురువు ఈ ఏడాది పొడవునా 11వ స్థానంలో ఉండటం వల్ల ఆస్తులు పెంపొందించుకుంటారు. నూతన ఉద్యోగాలకై చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనపడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యాపార రంగంలో వారికి అధిక లాభాలు వస్తాయి. రుణభారం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జూలై 20, నవంబర్ 23 తేదీల మధ్య ఖర్చులు అంచనాలు మించుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే సకాలంలో తిరిగి రాదు కనుక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. పెట్టుబడి విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం. ఈ ఏడాది నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆస్తులు సమకూర్చుకుంటారు. ఇల్లు లేదా స్థానాలు కొనుగోలు చేస్తారు. ఇంతవరకు ఆగినటువంటి వివాహ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి. 12-6 స్థానాల్లో రాహుకేతువుల సంచార కారణంగా దంపతుల మధ్య అవగాహన లోపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైఫల్యాల కారణంగా మనసు నిరుత్సాహకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి దూర ప్రయాణం వీలంత వరకు తగ్గించుకోవడం చాలా ఉత్తమం. ఇక 3వది మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అన్నమాట. వీరి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం మిథున రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి కనపడుతుంది. వృత్తిపరంగా గుర్తింపు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి సత్ఫలితాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యా విషయాలకు అనుకూలమైనటువంటిది. ఇంతకుముందే ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలు పూర్తి చేస్తారు. ఉన్నత విద్యకు వెళ్ళేటువంటి విదేశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. జూన్, అక్టోబర్ మాసాల మధ్య ఆందోళనలు అధికంగా ఉంటుంది. వృత్తిలో ఒత్తిడులకు లోనవుతారు. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే గురుగ్రహం ఈ ఏడాది 10వ స్థానంలో సంచరించడం వలన స్నేహ బాంధవ్యాలు బలపడతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తుంది. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. రాజకీయ రంగంలో వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు క్రీడారంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. జూలై 29 నుంచి నవంబర్ 29 మధ్య గురువు వక్రించిన కారణంగా మన పురోగతి చూసి అసూయపడే వారి సంఖ్య అధికంగా పెరుగుతుంది. పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్య ఎక్కువగా ఉంటుంది. మోసపోయే అవకాశాలు మెండుగా ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ ఏడాది 8, 9 స్థానాల్లో శని సంచారం వలన ఈ రాశివారు ఇతరుల యొక్క ఆర్థిక విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. అనవసరంగా ఇతరులకు పెట్టుబడి పెట్టరాదు. ప్రమోషన్లు అంత సులభంగా అందవు. ఓర్పుతో ఉండడం వల్ల లక్ష్యాలు సాధించగలుగుతారు. ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసే ప్రయత్నాలు చేస్తారు. ఓర్పుతో అనుకున్నవి సాధించడానికి అనుకూలమైనటువంటి కాలము. అలాగే కేతువు సంచార ఫలితంగా ఈ ఏడాది ప్రయాణాల్లో తిప్పడం అధికంగా ఉంటుంది. ఖర్చులు అంచనాలకు మించి ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆటంకాలు ఎదురవుతాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త, ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే శ్రేయోదాయకంగా ఉంటుంది. 4వది కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ కర్కాట రాశి వారు ఈ ఏడాది ఆర్థికంగా పురోగతి, ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. అలాగే వీళ్ళు చేసేటువంటి ఉద్యోగాల్లో అన్ని రకములైనటువంటి ప్రమోషన్లు అనుకూలంగా వీళ్ళకి అందుతాయి. 9వ స్థానంలో గురువు సంచార ఫలితంగా ఏడాది న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల్లో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు. ప్రమోషన్లు సాధిస్తారు.
స్థాన చలనాలు అంటే ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఉంటాయి, స్నేహానుబంధాలు బలపడతాయి, పెద్దల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది, తండ్రి ఉద్యోగం కొడుక్కి రావటం జరుగుతుంది. అంటే ఏదో అకాల సమస్యలు. జూలై 29 నుంచి నవంబర్ 23 వరకు గురువు వక్రగమనంలో ఉండటం వల్ల కొత్త వ్యాపారంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి, వాగ్దానాలు పాటించడం కష్టమైపోతుంది, విద్యా ప్రయత్నాలు నెమ్మదిస్తాయి, దూర ప్రయాణాలు చాలా వరకు తగ్గించాలి. ఈ సంవత్సరం శని సంచార ఫలితంగా భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు, స్థిర చరాస్తులు పుష్కలంగా సత్ఫలితాలు ఇస్తాయి, న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం కూడా మెండు, దంపతుల మధ్య మనస్పర్ధలకు అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పత్రాలు సరిగా లేకపోవడం వల్ల న్యాయ చిక్కులు ఎదురవుతూ ఉంటుంది. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త పాటించాలి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి, లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి, దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా అనుకున్న ఫలితాలు సాధించలేక చతికిలబడతారు. ఆర్థిక విషయంలో కొంత పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపారానికి సరైన సమయం కాదు. పై చదువులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. విదేశీ గమన ప్రయత్నాలు నిదానంగా ఫలిస్తాయి. రాహుకేతువు సంచార కారణంగా ఆటంకాలు ఎదురైనప్పటికీ ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా సత్ఫలితాలు ఇస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేస్తారు. స్నేహానుబంధం పెరుగుతుంది. దాంపత్యాల మధ్య అనుబంధాలు పెరుగుతాయి. ఈ రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయడం శ్రేయోదాయకం. ఇక నెక్స్ట్ సింహరాశి. మఖ పుబ్బ 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. మరి వీరి యొక్క స్థితి ఏందయ్యా అంటే, ఈ రాశి వారు ఈ సంవత్సరం కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఓర్పు వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. కంపెనీల వాటాల విలువ పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఫార్మా రంగం, వైద్య రంగం, ఆహార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో కొంత అశ్రద్ధ చూపబడుతుంది. లక్ష్య సాధనకు విద్యార్థులు ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. జూన్, అక్టోబర్ మాసాల మధ్య ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి సుమి. 8వ స్థానంలో గురు సంచార ఫలితంగా వివాహ యత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక స్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉమ్మడి వ్యాపారాలు లాభదాయకమవుతుంది. రవాణా, కళ, సినీ రంగాలు, విద్యారంగం, ఐటీ రంగాల వారికి ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరం. గురువు వక్రగమనంలో ఉన్న జూలై 29, నవంబర్ 23 మధ్య వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నత పదవుల్లో మొదట ఆటంకాలు ఏర్పడిన తరువాత అది క్రమంగా సర్దుకుంటాయి. షేర్ మార్కెట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు చాలా నిదానంగా ఉండాలి. 6, 7 స్థానాల్లో శని సంచార ఫలితంగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తాయి. వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటుంది. వేడుకలు, శుభకార్యాలకు అవకాశం ఎక్కువ. అలాగే జన సంబంధాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులతో సఖ్యత కూడా ఏర్పడుతుంది. అనుకున్న లక్ష్యాలు సులభంగా సాధిస్తారు. విలాసాలకు అధికంగా ఖర్చు పెడుతూ ఆర్థికంగా వెనకబడతారు. రుణబాధలు అధికంగా ఏర్పడతాయి. ఈ కేతు సంచార ఫలితంగా వాహనం నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం లేదా ఉద్యోగంలో కొనసాగడం చాలా మంచిది. ఓర్పుతో వ్యవహరిస్తే ఉన్న చోటే మంచి స్థానాన్ని పొందవచ్చు, ఫలితాలు సాధించవచ్చు. అనుభవజ్ఞుల సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీ యొక్క స్నేహ బాంధవ్యాలు విపరీతంగా పెరుగుతాయి. ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాల్లో చిక్కుల్లో పడతారు. జాగ్రత్త. ఈ రాశివారు లక్ష్మీదేవిని ఆరాధించినట్లే శుభ ఫలితాలు పొందుతారు. తరువాత రాశి కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. కన్యారాశి వారు ఈ సంవత్సరంలో ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఆహారం, ఫార్మా, వైద్య రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ బంధాలు బలపడతాయి. కొత్త వ్యాపారాల ప్రారంభంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విదేశీ గమన ప్రయత్నాలకు అభ్యంతరాలు ఏర్పడతాయి.
జూన్ అక్టోబర్ మాసాల మధ్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడుల్లో జాగ్రత్త చాలా అవసరం. ఆస్తిపాస్తుల కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఈ ఏడాది 7వ స్థానంలో గురు సంచార ఫలితంగా వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకంగా ఉంటుంది. హోటల్, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆసుపత్రులు, కేటరింగ్, నిత్యావసర రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయం చాలా బాగుంటుంది. కృషి చేస్తే ఫలితాలు పొందుతారు. అనవసరమైనటువంటి మాటలు పడవలసి వస్తుంది. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభంకి అనుకూలంగా స్నేహబంధాలు మెరుగుపడతాయి. 6, 5, 8 స్థానాల్లో శని సంచారం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి సుమి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ఒంటరి ప్రయాణం క్షేమం కాదు. విద్యార్థులు చదువులపై అశ్రద్ధ చూపడం జరుగుతుంది. అలాగే ఉన్నత పదవులకు ఆటంకాలు ఏర్పడతాయి. ప్రమోషన్లు అనుకూలంగా ఉండవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం బలపడుతుంది. అలాగే అనుకున్న పనుల్లో నెమ్మదిగా పురోగతి కనబడుతుంది. 8, 2 స్థానాల్లో రాహుకేతు గ్రహాల సంచార ఫలితంగా ఈ సంవత్సరం అంతా కూడా వారి ఉద్యోగాల్లో బదిలీలకు అవకాశం మెండుగా ఉంటుంది. న్యాయపరమైనటువంటి వివాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మరి దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఏడాది మొదట్లో కొన్ని చికాకులు పుట్టిన మధ్యంలో తరువాత చివరికి సత్ఫలితాలతో ఈ రాశి వారికి శుభాలు కలుగుతాయి. ఈ రాశివారు పార్వతీదేవి ఆరాధన చేసినట్లయితే శ్రేయోదాయకం. ఇక తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వారు. ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. తులారాశి వారు ఈ ఏడాది ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు. కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు. విద్యార్థులకు శుభప్రదం. ఉన్నత చదువులకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. జూన్, అక్టోబర్ మాసాల మధ్య ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమాధిక్యత తప్పదు కనుక అనుకున్న ఫలితాలు సాధించడానికి కొంత ఓర్పు అవసరం. 6వ స్థానంలో గురు సంచార కారణంగా ఈ ఏడాది ధనలాభం కలుగుతుంది. సంతానం కోరుకునే వారి సంకల్పం తప్పకుండా ఫలిస్తుంది. పిల్లల విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. మంచి కోసం ఖర్చు చేస్తారు. బాంధవ్యాలు పెంపొందించుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శాస్త్ర విజ్ఞాన రంగాల వారికి చాలా ప్రోత్సాహకరం. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయంలో అభివృద్ధి చక్కగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఇంకా చెప్పుకోదగిన ఏంటంటే 4, 5 స్థానాల్లో శని సంచార కారణంగా వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభానికి అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. కష్టంలో ఉన్న వారికి సాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికంగా ఉంటుంది. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది సుమి. అక్టోబర్ 14 తరువాత వీరు పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. 7, 1 స్థానాల్లో రాహుకేతు సంచారం వలన ఖర్చులు అంచనాలు మించిపోతాయి. డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండవలసి వస్తుంది. ఇతరులకు ఇచ్చిన డబ్బు సకాలంలో అందకపోవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. వీరు అనుకున్నవన్నీ కూడా నిదానంగా సత్ఫలితాలు ఇస్తాయి. ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించినట్లయితే శుభప్రదం. ఇహ వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 4 పాదాలు. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల యొక్క ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలమైనటువంటి కాలం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూల ఫలితాలు పొందుతారు. జూన్, అక్టోబర్ మాసాల మధ్య ఖర్చులు అధికంగా కనపడుతుంది. ఆస్తుల క్రయ విక్రయాల్లో అనేక రకములైన చిక్కులు ఎదురవుతాయి. ప్రమోషన్ల విషయంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది 5వ స్థానంలో
గురు సంచార ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిర చరాస్తులు సమకూర్చుకుంటారు. ఆస్తుల విక్రయం లాభిస్తుంది. ఇంట్లో వేడుకలు, వివాహాలు జరుగుతూ ఉంటాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణ పనులు సానుకూలంగా ఉంటుంది. లక్ష్య సాధనలో తల్లిదండ్రుల సహకారం తప్పక లభిస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఈ రాశివారు. శుభకార్యాలు జరుగుతాయి. గురువు వక్రగమనంలో ఉండేటువంటి జూలై 29, నవంబర్ 29 మధ్య రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపానికి గురి చేస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంది. ఈ ఏడాది 3-4 స్థానాల్లో శనిగ్రహ సంచార ఫలితంగా ప్రముఖులతో పరిచయాలు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. అన్నదమ్ముల మధ్య అపోహలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్తి తగాదాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. స్నేహాల కారణంగా విద్యార్థుల చదువులపై అశ్రద్ధ చూపే అవకాశం. విలాసాలకు ఖర్చులు అధికంగా చేస్తారు. ఆరోగ్యం వల్ల శ్రద్ధ చూపించాలి. శని వక్రించిన జూన్ 5, అక్టోబర్ 24 తేదీ మధ్య ఆసుపత్రులు, సేవలు, స్టేషనరీ వ్యాపారాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహం అందుతుంది. ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. వ్యాపార రంగంలో వారికి ప్రోత్సాహకరం, విద్యార్థులకు ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో ఇతరులకు సాయం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రుబాధలు అధికంగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పాటించాలి. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణ చేసినట్లయితే చాలా శ్రేయోదాయకం. ఇక ధనుర్రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ధనురాశి వారికి శ్రీ శుభకృత్నామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార విస్తరణకు చాలా అవకాశం ఉంది. అలాగే వీరు చేసే వివాహ ప్రయత్నాలు చక్కగా సత్ఫలితాలు ఇస్తాయి. వీరు అనుకున్నటువంటి ఆర్థిక రంగంలో ముందుకు వెళతారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పాటించడం చాలా అవసరం. విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. బదిలీలకు అనుకూలమైనటువంటి వాతావరణం. ప్రచురణ, మార్కెట్ రంగాలు, కన్సల్టెన్సీలు, ఏజెన్సీలు ఇవన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. జూన్, అక్టోబర్ మధ్య విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అలాగే 4వ స్థానంలో గురుగ్రహ సంచార ఫలితంగా స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సోదరీ సోదరులు, బంధువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. దూర ప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న మార్పు కనపడుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే పై చదువులు చదివిందే వాడికి అనుకూలమైనటువంటి సమయం. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. జూలై 29, నవంబర్ 29 మధ్య వృత్తి వ్యాపారాల్లో కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం అధికం. ఇచ్చిన మాట తప్పవలసి వస్తుంది. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త చాలా అవసరం. 2-3 స్థానాల్లో శని సంచార ప్రయత్నం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం, ప్రమోషన్లు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. వ్యాపారంలో భాగస్వాములతో ఇబ్బందులు ఏర్పడతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విలాసాల కొరకు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు. బదిలీ యత్నాలు సఫలీకృతమవుతాయి. కుటుంబం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. 6-11 స్థానాలు రాహుకేతు సంచార కారణంగా అనుకోని ఆర్థిక లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అలాగే అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. స్పెక్యులేషన్, ఆర్థిక లావాదేవీలకు చాలా శ్రేయోదాయకం. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. పెద్దల పట్ల గౌరవభావం కలిగి ఉండాలి. ఈ రాశివారు దత్తాత్రేయుని ఆరాధించినట్లయితే శ్రేయోదాయకం. ఇక మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్టం 1, 2 పాదాలు. ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. మకర రాశి వారి ఈ సంవత్సరంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. అనుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సంతాన విషయంలో అభివృద్ధి పొందుతారు. పెట్టుబడులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే సొంత ఇల్లు లేదా స్థలాలు కొనుగోలు చేస్తారు. పై అధికారుల సహకారంతో విజయాలు, సత్ఫలితాలు పొందుతారు.
జూన్ అక్టోబర్ మాసాల మధ్య బదిలీలు ప్రమోషన్లకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే అనవసర ఖర్చులను అదుపు చేయవలసిన అవకాశం ఉంది. మూడవ స్థానంలో గురు సంచారం వల్ల వ్యాపారాలలో లాభాలు అధికంగా ఉండవు. సృజనాత్మకతకు వ్యవహరించి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు పొందవచ్చు. ప్రస్తుత వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయవలెను. అలాగే స్నేహితులతో సోదరులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. జూలై 29 నవంబర్ 29 మధ్య గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు తప్పదు. అలాగే వృత్తి వ్యాపారాల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. పెట్టుబడులకు ఆశించిన ఫలితాలు దొరకవు. అలాగే 1-2 స్థానాల్లో శని సంచారం వల్ల వైద్యులు ఫార్మా రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. మనసు చికాగ్గా ఉంటుంది. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపించరు. జూలై 5 అక్టోబర్ 24 మధ్య ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. బదిలీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వీరు ఇంద్రాక్షి స్తోత్ర పారాయణం చేయటం ఉత్తమం. ఇక కుంభరాశి ధనిష్ట 3-4, శతభిషం, పూర్వభద్ర 1-2-3 పాదాలు. వీరి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి వారికి ఈ సంవత్సరం స్థిరాస్తులు కొనుగోలు చేయటంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇంట్లో సుహృద్ వాతావరణం ఉంటుంది. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. స్పెక్యులేషన్లో ఫలితాలు పొందుతారు. ఆడిటింగ్, వైద్య, రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ ఏడాది గురువు 2వ స్థానంలో సంచరించడం వలన సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైనటువంటి ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మందగించే అవకాశం ఎక్కువ. బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. కొత్త భాగస్వామ్యం కలుగుతుంది. పురోగతి లభిస్తుంది. సంతానం కోరుకునే వారి యొక్క సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరమైన అవకాశాలు ఉంటాయి. అలాగే జూలై 29 నవంబర్ 29 మధ్య ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. 12-1 స్థానాల్లో శని సంచారం వల్ల ఫార్మా, బీమా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతున్న ఓర్పు వల్ల ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయంలో మోసపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దు. లక్ష్యాలు సాధించడంలో ఓర్పు అవసరం. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్నటువంటి పనులు కొలిక్కి వస్తాయి. అలాగే 3-9 స్థానాల్లో రాహుకేతు వల్ల రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తి పత్రాల విషయంలో సమస్యలు ఎదురవుతాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. దంపతుల మధ్య అపోహలు ఉంటాయి. అపార్థాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. అశ్రద్ధ వల్ల విద్యార్థులు విద్యా సంస్థను కోల్పోతారు. ఓర్పుతో వ్యవహరించాలి. ఏప్రిల్ 12 నుంచి పరిస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. వీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసినట్లయితే శ్రేయోదాయకం. చిట్ట చివరిగా మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి 4 పాదాలు. వీరి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. మీనరాశి వారు ఈ ఏడాది గృహ నిర్మాణం, స్థల సేకరణ చేస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. ప్రమోషన్లు, కోరుకున్నటువంటి చోటకు బదిలీలు సంభవం అవుతుంది. ఉన్నత విద్యకై విదేశాలకు వెళుతారు. విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు. స్నేహబంధాలు బలపడతాయి. శుభకార్యాలు జరుగుతాయి. క్రీడలు, పరిశోధన, చిన్న విద్యారంగాల వారికి విజయం. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. జూన్ అక్టోబర్ మాసాల మధ్య ఆరోగ్యమై శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. గురువు ఈ జన్మరాశిలో సంచరిస్తున్న కారణంగా రాజకీయ నేతలకు ప్రోత్సాహంగా ఉంటుంది. సినీ రంగాలకు చెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. టెక్స్టైల్, ఎగుమతులు, రవాణా, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల వారికి అనుకూలం. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పరిశోధన, న్యాయ రంగాల వారికి శుభప్రదం. వివాహ యత్నాలు ఫలిస్తాయి. జూలై 29 నవంబర్ 29 మధ్య ఊహకు అందనటువంటి ఖర్చులు జరుగుతాయి.
అలాగే కుటుంబ వ్యవహారాలు కొంత చికాకు కలిగించినా చివరికి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. 11, 12 స్థానాల్లో శని సంచార ఫలితంగా రాబడి బాగున్నా ఖర్చులు మాత్రం అధికంగా ఉంటుంది. అసౌకర్యానికి గురవుతారు. రుణ బాధలు పెరుగుతాయి. వృత్తిపరంగా సంచారం పెరుగుతుంది. అలాగే సహోద్యోగుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారం మందకోడిగా సాగుతుంది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. వీరు జూన్ 5, అక్టోబర్ 24 తేదీ మధ్య ఆర్థిక పరిస్థితి కొంతమేరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు అధికంగా శ్రమిస్తే తప్ప లక్ష్యాలు సాధించలేరు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాహుకేతుల స్థితి కారణంగా ఆరోగ్యం మందగించే అవకాశం ఎక్కువ. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే అవకాశంలో ఆచితూచి వ్యవహరించండి. చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురవుతాయి. రుణబాధలు పెరుగుతాయి. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. కొత్త పరిచయాల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది కనుక ఈ రాశివారు శివారాధన చేసినట్లయితే సత్ఫలితాలను పొందుతారు. ఈ రకంగా ఈ శుభకృత్ నామ సంవత్సరంలో మీ అందరి సమక్షంలో మీతో పాటు పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ శ్రేయకాంతాయ కళ్యాణనదే నదే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.